పుట్టిన వెంటనే చాలామంది బేబీస్ని మనం అబ్జర్వేషన్ కోసమని ఎన్ఐసీయూలో పెడుతూ ఉంటాం. ఎందుకంటే లంగ్స్లో కొంచెం లిక్విడ్ ఉంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది. అది అబ్జర్వ్ కావడానికి టైం పడుతుంది కాబట్టి జనరల్గా 6 అవర్స్లో వాళ్ళు సెటిల్ అవుతారు. కానీ ఈ బేబీ ఆల్మోస్ట్ 5 డేస్ తీసుకుంది. ఎందుకో తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ కెరీర్ అండ్ లైఫ్. ఈ బేబీకి పుట్టిన వెంటనే చాలా డొక్కలు ఎగరేస్తుంది, ఫాస్ట్ బ్రీతింగ్ ఉంది. సో ఎన్ఐసీయూకి తీసుకెళ్ళి హెచ్ఎఫ్ఎన్సీ అనే మిషన్ పెట్టాము. పెట్టిన తర్వాత జనరల్గా ఏంటంటే 24 అవర్స్లో సెటిల్ అవుతారు. కానీ ఈ బేబీ అవ్వట్లేదు. ఎందుకు అంటే మిగతా ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసాము, మిగతా అదర్ కాజెస్ చూసాము, ఏం ప్రీమెచ్యూరిటీ కాదు, మంచి వెయిట్తో పుట్టింది. కానీ డౌట్ వచ్చింది, ఇదేదో సమ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అని. వెంటనే మనకు బెడ్ సైడ్ ఎక్కువ అవైలబిలిటీ ఉంది. సో ఏం చేస్తామంటే స్కానింగ్ మిషన్ తీసుకెళ్ళి గుండె దగ్గర పెడితే లోపల ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. గుండెలో మనకు 4 గదులు ఉంటాయి. అందులో పైన 2 గదుల మధ్యలో ఉండే గోడ అనేది సరిగ్గా ఫామ్ కాలేదు. దీనిని ఏఎస్డి అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే రైట్ సైడ్ వచ్చే బ్లడ్ అంతా లంగ్స్కి వస్తుంది కదా, దాంతోపాటు కొంచెం అమౌంట్ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా రావడం వల్ల లంగ్స్ అన్నీ వెట్ అయిపోయి ఉన్నాయి. సో అందుకే ఈ బేబీ ఆల్మోస్ట్ 5 డేస్ టైం తీసుకుంది సెటిల్ కావడానికి. ఈ ఏఎస్డీస్ అనేవి జనరల్గా 3 mm అంతకన్నా తక్కువ ఉన్నాయి అంటే యూజువల్గా 1 వీక్లో సెటిల్ అయిపోతారు. 4 నుంచి 8 mm ఉంది అంటే ఈ బేబీలో మనకు 5 mm దాకా వచ్చింది. ఇది జనరల్గా 2 to 3 monthsలో సెటిల్ అయిపోతారు. అదే 8 mm అంతకన్నా ఎక్కువ ఉంది అంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం, కొన్నిసార్లు సర్జరీలు కూడా అవసరం పడతాయి. సో చిన్న బెడ్ సైడ్ ఎక్కువతో మనము ఇంత పెద్ద ప్రాబ్లమ్ని ఈజీగా తెలుసుకొని ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ పడుతుంది అనేది కూడా మనము యాంటిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.